జీవితంలో డబ్బు లేకపోవడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. ఆధారపడకండి. కష్టం శాశ్వతం కాదు. అసలు లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? లక్ష్మీదేవి చంచలమైనది, కానీ ఆమె స్థిరంగా ఉండే చోటు ఒకటి ఉంది. దరిద్రం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడానికి 3 పవర్ఫుల్ ఆధ్యాత్మిక పరిష్కారాలు. కష్టం వచ్చింది కదా అని మోసాలకు అడ్డదారులకు వెళ్ళకండి. మీ కష్టార్జితాన్ని నమ్ముకోండి. ఈ రోజు ఉన్న చీకటి రేపటి ప్రకాశవంతమైన ఉదయానికి దారి తీస్తుంది. నమస్కారం. చాంటింగ్ హబ్కి స్వాగతం. జీవితంలో డబ్బు లేకపోవడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. ఎంత కష్టపడినా చేతిలో రూపాయి నిలవలేనప్పుడు, అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైనప్పుడు, పిల్లల అవసరాలు కూడా తీర్చలేనప్పుడు మనసు ఎంత విలవిలలాడిపోతుందో ఆ పరమాత్ముడికే తెలుసు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నా ఇంట్లో ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుంది అని రాత్రిపూట కళ్ళల్లో నీళ్లతో చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఆధారపడకండి. కష్టం శాశ్వతం కాదు. మన శాస్త్రాలలో, పురాణాలలో దరిద్ర బాధల నుండి విముక్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలో కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారాలు చెప్పారు. ఈ 5 నిమిషాల వీడియో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాం. మనసు పెట్టి ప్రశాంతంగా చివరి వరకు వినండి. అసలు లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? దీనికి మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడికి పూజలు చేస్తే డబ్బులు వస్తాయని. కానీ లక్ష్మీదేవి కేవలం పూజలు చేస్తేనే రాదు. ఆమెకు కొన్ని ఇష్టాలున్నాయి. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి చంచలమైనది, కానీ ఆమె స్థిరంగా ఉండే చోటు ఒకటి ఉంది. ఎక్కడైతే శాంతి, శుభ్రత, ప్రేమ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నడిచి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలామంది ఇళ్లలో ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కేవలం డబ్బు గురించి గొడవలు, ఒకరినొకరు నిందించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే నిత్యం కలహాలు, ఏడుపులు ఉంటాయో అక్కడ జ్యేష్ఠదేవి అంటే దరిద్ర దేవత కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మొదటి అడుగు మీ ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచటం. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా, సువాసనాభరితంగా ఉండేలా చూసుకోండి. దరిద్రం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడానికి ఇదే మొదటి మార్గం. నిత్యం చేయవలసిన 3 పవర్ఫుల్ ఆధ్యాత్మిక పరిష్కారాలు. ఇప్పుడు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే 3 అద్భుతమైన పరిహారాలు ఇక్కడ చూద్దాం. 1. సంధ్యా సమయంలో దీపారాధన. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంలో అంటే 6 గంటల ప్రాంతంలో ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగుతుందని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడి గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆ సమయంలో ఎవరూ నిద్రపోకూడదు, ఏడవకూడదు. 2. కనకదార స్తోత్ర పఠనం. పూర్వం శంకరాచార్యుల వారు ఒక పేదరాలి దరిద్రాన్ని పోగొట్టడానికి ఈ కనకదార స్తోత్రాన్ని చదివితే ఆ లక్ష్మీదేవి ప్రసన్నరాలై బంగారు ఉసిరికాయ వర్షం కురిపించింది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో కనకదార స్తోత్రం చదవండి లేదా కనీసం వినండి. ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. 3. ఉప్పు పరిహారం. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. సముద్రం నుండి లక్ష్మీదేవితో పాటు ఉప్పు కూడా పుట్టింది. ప్రతి శుక్రవారం ఒక చిన్న గాజు గిన్నెలో కల్లుప్పు అంటే రాతి ఉప్పు గాజు గ్లాసులో నింపి దేవుడి గదిలో ఉంచండి. మరుసటి శుక్రవారం ఆ ఉప్పుని నీటిలో పారబోసి మళ్ళీ కొత్త ఉప్పు పెట్టండి. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలని లాగేసుకుంటుంది. చివరిగా ఒక్క మాట, కష్టం వచ్చింది కదా అని మోసాలకు అడ్డదారులకు వెళ్ళకండి. మీ కష్టార్జితాన్ని నమ్ముకోండి. మీరు పడుతున్న బాధలో మీ అప్పులు తీర్చడానికి ఆ పరమాత్ముడు త్వరలోనే ఒక మార్గాన్ని చూపిస్తాడు. నిరాశ పడకుండా భగవంతుడిపై నమ్మకంతో మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రోజు ఉన్న చీకటి రేపటి ప్రకాశవంతమైన ఉదయానికి దారి తీస్తుంది. ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే దయచేసి లైక్ చేయండి. కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాధానాల కోసం మన చాంటింగ్ హబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం మా అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం మహాలక్ష్మ్యాయ నమః.